లోకం అడిగే ప్రతి ప్రశ్నకు క్రైస్తవుడి దగ్గర జవాబు ఉండాలి. దానికి గాను దేశం కొరకు 1,00,000 మందిని తయారు చేసే పనిలో WCM పరిగెడుతుంది. అవును, దేశం కొరకు 1,00,000 మంది మండుతున్న దీపాల వలె ప్రతి ప్రశ్నకు సాత్వికంతో సమాధానం చెప్పేవారిని, హేతు అడుగు ప్రతి వానికి సాత్వికంతోనే జవాబు చెప్పడానికి సిద్ధపడినటువంటి సైన్యాన్ని తయారు చేయడానికి సేవకులనో సువార్థికులనో కాదు, సైనికులను, శిష్యులను. ప్రతి సేవకుడికి కనీసం 5 బలమైనటువంటి యెహోషువల వలె, ఎలీషియాల వలె, తిమోతి లాంటి వారు కావాలి. ఈ కారణం చేత దేశం కొరకు 1,00,000 మంది మండుతున్న దీపాలను సిద్ధపరచాలి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి అనేక సభల్లో నేను ఈ స్లోగన్ ఇస్తూ వచ్చాను. ఇక సమయం రానే వచ్చింది. ఆగస్టు 22వ తారీఖు మొదటి బ్యాచ్ తో హైదరాబాద్ లో ఈ ప్రోగ్రాం లాంచ్ చేయబోతున్నాం. దేశం కొరకు 1,00,000 మంది. ఇప్పటికే చాలా మంది తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, సేవకులు, సేవకురాండ్లు ఆ 1,00,000 మందిలో నేనొకదాన్ని అవుతాను, నేనొకడిని అవుతాను అని అనేకులు వస్తున్నారు. అలా వచ్చిన మీకు అనేక సబ్జెక్ట్స్ బోధించడమే కాకుండా దేశం పట్ల, దేశభక్తి, దేశ సంస్కృతి, క్రైస్తవుడు, క్రైస్తవ ఆలోచన విధానం, భారతదేశంలో ఉన్న సంస్కృతులు, వాటన్నిటి గురించినటువంటి అవగాహన, లోకం నుంచి వచ్చే ప్రతి వ్యంగ్యపు ప్రశ్నకు సరి అయిన సమాధానం, ప్రతిసారి సహనంగా ఓపికగా మాట్లాడే విధానం, ప్రార్థనా జీవితం, ప్రతి వ్యక్తిని ఎలా అర్థం చేసుకోవాలో బోధిస్తూ మీ వ్యక్తిత్వాన్ని సంపూర్ణతలోనికి నడిపించడానికి ప్రత్యేక శిక్షణలు ఉండబోతున్నాయి. అయితే ఆగస్టు 22వ తారీఖున చాలా లిమిటెడ్ గా ఫస్ట్ బ్యాచ్ ని నిర్ణయించడం జరిగింది. ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో మీ కొరకు నంబర్స్ ఇవ్వబడుతున్నాయి. ఈ నంబర్స్ కి మీరు ఫోన్ చేసి మీ వివరాలను నమోదు చేసుకోవచ్చు. ఆగస్టు 22వ తారీఖు ఎక్కడ జరుగుతుందో, ఆ వెన్యూ ఏమిటో మీకు తప్పకుండా తెలియజేస్తాం. ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారికి మాత్రమే అనుమతి ఉండబోతుంది. సో చాలా లిమిటెడ్ గా మేము ఈ కార్యక్రమాన్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఎందుకంటే శిష్యులను తయారు చేసే పని, సైనికులను తయారు చేసే పని. కాబట్టి ఈ విషయాన్ని గమనించి దేశం కొరకు, దేవుని కొరకు నేను నిలబడతాను అనే ఆసక్తి కలిగిన వారందరినీ స్వాగతిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీ అందరికీ తోడేయుడును గాక. సర్వ సత్యమేవ జయతే.